సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము అని రాయబడింది. తర్వాత సామెతల గ్రంథము 4:7లో రాయబడింది, జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశం. అంటే నీకు జ్ఞానం ఉంది అని ఎడ తెలిసిందంటే, నువ్వు జ్ఞానం కోసం ఎదుగుతుంటే, జ్ఞానం సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటే అదే జ్ఞానం అంట. అప్పుడు ఆ మనిషి జ్ఞానవంతులని అర్థమవుతుందంట. సహజంగా ఈ లోకం ఏంటంటే, ధనం వైపు చూస్తున్నప్పుడు ధనం ఎవరైతే ఎదుగుతున్నారో, ధనం ఎవరైతే పోగేసుకుంటున్నారో మనుషులు వాళ్ళ వైపు చూస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే జ్ఞానం సంపాదించుకున్న వాడికంటే గొప్ప వారికి ఎవరు కూడా ఈ లోకంలో లేదని దేవుడి వాక్యమో చదివిస్తుంది. చూడండి, మనం గమనించినప్పుడు డబ్బు ఉందని ఒకడు, అధికారం ఉందని అహంకారంతో మరొకరు, నాకేంటి అంత సంతానం ఉన్నాయని కొంతమంది, నేను చదివిన చదువు విద్య ఎవరు కూడా పోటీ పడలేనంత గొప్ప చదువు నాకు ఉన్నది అని గర్వంతో కొంతమంది, వర్గాలలో మేసాలు తిప్పేవాళ్ళు, తొడగొట్టేవాళ్ళు కొంతమంది, నాకు ఆస్తిపాస్తులు మేడమిత్తులు ఉన్నాయి అని మరి అహంకారం చూపుతూ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఎంతెంతో గర్విస్తున్న వాళ్ళు కొంతమందిని మనం చూస్తాం. కానీ ఇవన్నీ ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిన దేవుడి వాక్యము చదివిస్తుంది. కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు మనుషుల జ్ఞానం అంట దేవుడి వెలితనంగా ఉందంట. మనుషుల జ్ఞానం ఎలా ఉంది? దేవుడి వెలితనంగా ఉంది కదా. సపోజ్ ఆ పిల్లలు చేస్తున్న పని నేను వెళ్ళే జ్ఞానం అనుకుంటారు. మనం చూస్తున్నప్పుడు ఏమనుకుంటాం? ఎక్కడ ఏమనుకుంటాం. అంటే మనుషుల జ్ఞానం కూడా దేవుడికి ఎలా ఉందంటే, మీరు జ్ఞానాన్ని మీరు పొంగిపోతున్నారు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు ఇంత ఎగోడా, మీరు ఇంత తెక్కలోడా అనిపిస్తుంది అని దేవుడు అనుకుంటున్నాడు కదా. అంటే దేవుడు అంత గొప్ప జ్ఞానము ఉన్నది కాబట్టి ఆ విధంగా అనుకుంటున్నాడు. నిజంగా మనిషి యొక్క విలువను పెంచేది ఏంటి చెప్పండి? లోకంలో అడిగితే డబ్బు అంటారు కదా. అయితే జరుగుతున్నది అదే. సమాజంలో అయితే డబ్బు ఉన్నవాడి విలువ వాడు ఎట్టా కూడా కానీ, వాడు పనికి మనోడే కానీ, వాడు ఎవరికి చిన్న భిక్షలు పెట్టడం కానీ, వాడు ఉండవలేదు సార్ వీళ్ళు గౌరవం చేస్తారు కదా. అయితే నిజానికి వచ్చినప్పుడు అసలు మనిషి విలువను పెంచేది వినయం. వినయం తర్వాత ఏముంటుంది? ఆ మనిషికి ఘనత ఉంటుంది. మరొకటి మనం చెప్పుకున్నప్పుడు విలువను పెంచేది చదువు, జ్ఞానమే కదా. ఈ రోజున ఒక కలెక్టర్ అవ్వాలి, డబ్బు ఉంటే కలెక్టర్ అయిపోతాడా? దానికి తగిన చదువు ఉంటే, దానికి తగిన మేధావితనం ఉంటే ఆ మనిషి కలెక్టర్ అవుతాడు. మనం వీడియో చూసినప్పుడు 2 కాళ్ళు లేవు ఒక ఆయనకి, కింద దేగుతూ కారు దిగి వెళ్తున్నాడు, చుట్టూ గన్నులు పెట్టిన సెక్యూరిటీ. ఏంటి ఆయన పలుకుబడి అంటే ఆయన కలెక్టర్, ఐఏఎస్. ఆ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అజ్ఞానం. ఆ చదువు ఏం చేసింది? విలువను తీసుకొచ్చింది. మామూలుగా అయితే ఒక కుంటి వ్యక్తిని ఎవరైనా నచ్చేస్తారా? పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఈ రోజున చేతులు అయితే దండం పెడుతున్నారంటే, ఆఫీసులు గడగడలాడుతున్నాయి అంటే, పోలీసు వాళ్ళు గన్నులతో చుట్టూ ఉంటున్నారంటే, సెక్యూరిటీ ఉంటుందంటే కారణం ఏంటి? ఆయన చదువుకున్న చదువు, ఆ జ్ఞానం కదా ఆయన ఒక ఆ స్థాయి తీసుకెళ్ళింది. ఆ స్థాయి మనుషుల్ని చేతులు ఎత్తేటట్టు గౌరవించేటట్టు చేస్తూ ఉంది. తెలుసుకోవడం ఇవన్నీ యవనస్తుల యొక్క కూడికలో చెప్పవలసిన గొప్ప విషయాలు, ఇక్కడ కూడా నేర్చుకోవాల్సిన విషయాలు, పిల్లలకి చాలా ఉపయోగపడే విషయాలు కదా, పెద్దలకు కూడా ఉపయోగపడే విషయాలు కాబట్టి అని నేను చెబుతున్నాను. మనిషికి విలువనిచ్చేది చదువు, జ్ఞానం. బైబిల్లో రాయబడింది, జ్ఞానం సంపాదించిన వాడు, జ్ఞానం కలిగిన వాడంట, వాడు పేదవాడైనా భయపడు. ఎందుకంటే తన జ్ఞానం ఒక ఆస్తిలాగా ఉంటుంది, తన తెలివే ఒక ఆస్తిలాగా ఉంటుంది. నేను ఎట్లయినా బతికేస్తాను, నేను ఎలా అయినా జీవించగలను అని ఉంటుంది. కొంతమంది డబ్బు ఉంటుంది, దాన్ని ఎలా ఉపయోగించుకో తెలియదు, తెలియదు, ఏమి తెలియదు, అయినా భయపడిపోతూ ఉంటారు బతకడానికి. కొంతమంది ఉన్న కొంచెం అయినా సరే చాలా మోతాగా ధైర్యంగా బతుకుతారు. కారణం ఏంటంటే ఆ చదువు, వినయంతో కూడిన జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా గొప్పవాడుగానే ఉంటాడు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ఒక ఆమె ఎప్పుడు చెబుతూ ఉండేది, పక్కింటి ఆమె, చిన్నపిల్లలు కదా మారం చేసుకుంటున్నాం. ఆమె చెప్పుడు అనేది ఇక్కడ పెద్దోళ్ళు కొడుతుంటే స్కూల్కి వెళ్ళమని మారం చేస్తున్నప్పుడు, అరే నాన్న మాట ఇలా దెబ్బలు తిన మాట వెళ్ళి చదువుకోరా అంటే, నేను వెళ్ళనంటే ఆ యొక్క ఏమనేదంటే, విద్యను చదువుని ఎవరు పంచుకోరురా, ఆస్తులైతే అన్నదమ్ములు పంచుకుంటారు. నీ దగ్గర ఉన్నది ఏదైనా వెండి బంగారైనా ఆస్తులైనా లాక్కుండా హీలవుతుంది ఎవరు. కానీ నువ్వు సంపాదించిన జ్ఞానాన్ని కానీ ఈ చదువును కానీ ఎవరు లాక్కోలేరు, ఎవరు పంచుకోలేరు. కాబట్టి చదువుకోరనైనా అని బతిమాలి చెప్పేదాన్ని పెద్దగా. నిజమే, తర్వాత కాలంలో మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. చదువుని ఎవరు లాక్కోలేరు, నీలో ఉన్న జ్ఞానాన్ని ఎవరు కూడా
తీసుకోలేరు, పంచుకోలేరు. నిజంగా ఆస్తులు అడ్డుపడతారు చాలామంది. నీ దగ్గర ఇంటి బంగారం చైన్లో ఉన్నా కూడా దొంగలు లాక్కుపోతారని భయం. నీలో ఉన్న ఆ యొక్క టాలెంట్ని కానీ, చదువుని కానీ, జ్ఞానాన్ని కానీ ఎవరు కూడా తీసుకోలేరు. అయితే బైబిల్ ఏం చదువుతుంది? అసలు జ్ఞానం అంటే ఏంటి, తెలివి అంటే ఏంటి అని ఒక మాటలో చెప్తే ఏంటంటే, యెహోవా యందు అంటే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలమాట.